వాటర్తో ప్రింట్ వేయడం, నీళ్లతో ప్రింట్ వేయడం అనేది పూర్తిగా అన్నమాట. చివరి దాకా ఈ వీడియో చూడండి. ఇది నేను వాటర్తో వేస్తున్నా ప్రింట్ అనేది, అంటే నీళ్లతో ప్రింట్ అనేది ఎలా వేయవచ్చు అనేది ఈ వీడియోలో చక్కగా ఉంటుంది. మీరు పూర్తిగా చివరి వరకు చూస్తే మీరు మెజర్మెంట్ చూడండి. వాటర్తో పడింది చూసారా? ఈ వాటర్తో మొత్తం ప్రింట్ అనేది వేసా. అసలు వాటర్తో దేని మీద ప్రింట్ వేయాలి? అసలు వాటర్ అనేది దేని మీద? ఈ వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఆరిన తర్వాత ఈ ప్రింట్ అంతా మామూలుగా అయిపోతుంది. వాటర్ అంతా ఆరిపోతుంది అనమాట కాసేపటికి. ఈ డిజైన్ పేపర్ అనేది ప్రింట్ ఎలా వేసుకోవాలి అటు ఇటు, అసలు ఎలా డిజైన్ దేని మీద వాటర్తో ప్రింట్ వేస్తే ఆగుతుంది, అసలు పద్ధతి ఏంటి, అసలు దాని కండిషన్ ఏంటి, మీరు వాటర్ అనేది మీరు ప్రింట్ వేయాలంటే దేని మీద వేయాలి, ఎలా వేయాలి, 2 రకాలుగా చూపిస్తాను. ఖచ్చితంగా ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. మీకు ఈ వాటర్తో ప్రింట్ వేయడం అనేది పూర్తిగా మీకు తెలిసిపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డిజైన్ పేపర్స్ అనేవి ఎలా మీరు ప్రింట్ తీసుకుని వేయాలి అనేది ఒక మంచి ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇది మేము ఇచ్చే పేపర్ అన్నమాట. నార్మల్ పేపర్ అనేది మేము ఇస్తాం. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. బ్యాక్ అంటే ఇది ఒక ప్రింట్ తీసి మళ్ళీ ఇటువైపు వేసుకోవాలి. వేసుకుంటే ఫుల్ అయిపోయింది నెక్ అనేది. అంటే ఫుల్ అనేది నెక్ అనేది ఈ బ్యాక్ నెక్ అనేది అయిపోతుంది. ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఒక విషయం అనేది గమనించండి. దీంట్లో నుంచి మీరు కరెక్ట్గా పేపర్ అనేది ప్రింట్ తీసుకోవాలి. మళ్ళీ తీసుకుని హోల్స్ పెట్టుకుని వేయాలి. ఇది చూడండి పక్కన కనిపిస్తుంది, ఇది హ్యాండ్ అన్నమాట. ఇది కరెక్ట్గా లైన్ మీద పెట్టాలి. ఈ లైన్ మీద ఎలా పెట్టాలనేది కూడా నేను వీడియో చూపిస్తాను. చివరి దాకా చూడండి. ఈ లైన్ మీద ఎలా ప్రింట్ తీసుకుని వేసుకోవాలి, ఒకవైపే గీసుకోవాలి. మీరు గీసుకుని అటువైపు కూడా ప్రింట్ వేసుకోవాలి. ఎలా అనేది నేను చాలా క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను అనమాట. జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది మీకు ఆయిల్ పేపర్ అని చెప్పి ట్రేస్ పేపర్ అంటారు. ఈ ట్రేస్ పేపర్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది నాలుగు పేపర్లు కలిపితే ఎంత ఉండిద్దో అలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక్కటి వచ్చి మీకు 6 రూపాయల నుంచి 7 రూపాయలు పడుతుంది అనమాట. ఈ ట్రేస్ పేపర్ అనేది ఇది 10 రూపాయలు కూడా పడుతుంది. క్వాలిటీ కొంచెం బాగుంటే 10 రూపాయలు పడుతుంది. ఈ ట్రేస్ పేపర్ అనేది మీరు తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలంటే ఈ ట్రేస్ పేపర్ అనేది ఇలా పెట్టి మీరు గీసుకుని హోల్స్ పెట్టి ఆయిల్తో ప్రింట్ వేసుకోవాలి. పౌడర్ అనేది కలిపి ఆయిల్తో ప్రింట్ వేసుకోవాలి. ఈ పేపర్ అనేది ఎలా వేయాలనేది కూడా, ఎలా వేస్తారు ఈ పేపర్ మీద ప్రింట్ అనేది తీసి అనేది కూడా నేను చెప్తాను. కానీ మీకు చాలా తొందరగా ఈజీగా ఈ పేపర్ దొరకనప్పుడు, ఈ పేపర్ మీకు ఎక్కడ దొరకట్లేదండి, ఈ పేపర్ లేనప్పుడు ఏం చేయాలి అనేది డౌట్కి సమాధానంగా ఈ వీడియో అనమాట. జాగ్రత్తగా చూడండి. ఈ ట్రేస్ పేపర్ దొరకకపోతే మీకు ఒక మంచి చిట్కా చూపిస్తాను. అది ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడ మీకు ట్రేస్ పేపర్లు దొరకనప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మీకు శారీ కవర్, మీరు ఎప్పుడైతే శారీస్ అనేవి కొంటారు చూసారు, రెడీమేడ్లో శారీలు కానీ డ్రెస్సులు కానీ ఏమైనా కొంటారు కదా, దానికి సంబంధించిన కవర్ ఇది శారీ అనేది దీని లోపల ఉంటుంది అనమాట. అంటే ఈ కవర్ లోపల మీకు శారీ అనేది, డ్రెస్సులు కానీ ఏదైనా ఇలాంటి కవర్స్ ఉంటాయి. మీకు ఇలాంటి కవర్స్ ఉన్నా కూడా ట్రేస్ పేపర్ లాగా వాడవచ్చు. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఈ కవర్ అనేది వాడడం కాదు, ఈ కవర్తో మీరు వాటర్తో కూడా ప్రింట్ వేయవచ్చు. వాటర్తో కూడా ప్రింట్ వేయడం ఎలా అనేది కూడా ఈ వీడియోలో హైలైట్ అనమాట. అంటే వాటర్తో కూడా ప్రింట్ అనేది వేయవచ్చు ఈ కవర్తో. ఈ కవర్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీరు కావాలంటే కూడా ఎక్కడున్నా కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. ఏదైనా కవర్స్ అనేవి ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ కవర్ని పెట్టి గీసుకోవాలి. కానీ ఇది డబుల్ కవర్ ఉంది, దీన్ని సింగిల్ చేసుకోండి. ఇది సింగిల్ అనేది కట్ చేసుకుని చక్కగా ఈ సింగిల్ కవర్ అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసేసుకుని ఒక సింగిల్ కవర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కవర్ అనేది పెట్టాను. ఈ నార్మల్ కవర్ అనేది చెప్పాను కదా, ఈ కవర్స్ అనేవి మీకు బట్టల కవర్స్ అనేవి, శారీ కవర్స్ అనేవి చెప్పాను కదా, ఆ కవర్తో అనేది ఇలా మీరు కరెక్ట్గా పెట్టుకుని ఏం చేయాలి, ఇలా చేత్తో ఇలా పెట్టుకుని ఈ పేపర్ అనేది వచ్చింది మీకు. ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూడండి, మా సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారంటే, మీకు పేపర్ వచ్చింది కానీ వాళ్ళు లామినేషన్ చేయించుకుంటున్నారు. లామినేషన్ అంటే లైఫ్ లాంగ్ అనేది ఈ పేపర్ అనేది అలాగే ఉండిపోయింది, ఇక మాట్లాడే పని లేదని చెప్పి లామినేషన్ చేయించుకుంటున్నారు. ఈ లామినేషన్ చేయడం వల్ల మీరు రాబోయే రోజుల్లో నేను ఏం చేస్తానంటే, పెయింటింగ్ అనేది ఎలా చేయాలి, దీంట్లో ఇంకా కొన్ని ఈజీ వర్కులు ఎలా చేయాలనేది కూడా నేను టాపిక్స్ తీసుకొస్తాను అనమాట. అంటే ఈ సన్న వర్క్ కూడా పెయింటింగ్ చేయవచ్చు అని చెప్పి ఈ విధానం అనేది నేను రాబోయే రోజుల్లో చూపిస్తాను. ఇది మీరు 100 రకాలుగా వేయవచ్చు వర్క్ అనేది. ఇక్కడ జర్దోసి వేసుకోవచ్చు, బీడ్స్ వేసుకోవచ్చు, పూసలు వేసుకోవచ్చు, రకరకాల వర్కులు అనేవి మీరు దీంట్లో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఫిల్లింగ్ చేసుకోవచ్చు, జర్దోసి ఫిల్లింగ్ చేసుకోవచ్చు, థ్రెడ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఒక ఆకులోనే మీరు 50 రకాలుగా కుట్టవచ్చు వర్క్ అనేది. అంటే ఈ డిజైన్ అనేది ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు, ఎంత యూజ్ అవుతుంది అనేది మీకు అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది లామినేషన్ చేయించుకుంటారు. పోయాయి 30 రూపాయలు అని చెప్పి, ఒకటి 30 రూపాయలు అవుతుంది. ఇలా లామినేషన్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. ఇలా అనేది ఇది కూడా చూపించడానికి కూడా మగ్గం వర్క్ మేము నేర్చుకున్నప్పుడు ఈ డిజైన్ పేపర్స్ అనమాట అందరికీ సరిపోయాయి అని కూడా చక్కగా ఇప్పుడు కూడా చాలా మంది నాకు వీడియోలు చేసి పంపిస్తున్నారు వాట్సాప్లో. ఇలా పెట్టుకున్నా అన్న, పోయిన సంవత్సరం తీసుకున్నాను, ఇవి ఇలాగే ఉన్నాయి చూసారా, చెక్క చెదరకుండా అని చెప్పి. ఇలా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అనమాట. ఖచ్చితంగా మీరు లామినేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. పోయింది ఒక 30 రూపాయలు. లేదనుకుంటే మాత్రం మీరు నార్మల్గా పేపర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ డిజైన్ అనేది ఇప్పుడు నేను నీట్గా చేసి చూపిస్తాను అనమాట.
ఇప్పుడు ఈ డిజైన్ని నేను కరెక్ట్గా పక్కన పెడుతున్నాను చూడండి. ఇలా అనేది ఈ కవర్ అనేది పెడుతున్నా. కవర్ అనేది పెట్టంగానే స్టార్టింగ్ ఏం చేయాలంటే ఈ ఈ ఈ చెయ్యి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత మీకు మార్కర్ పెన్స్ అనేవి దొరుకుతాయి చూసారా. ఈ పెన్స్ అనేవి మార్కర్ పెన్స్ అనేవి బ్లాక్ పెన్ అనేది తీసుకోవాలి. మీరు మార్కెట్లో చాలా దొరుకుతాయి అన్నమాట ఈ మార్కర్ పెన్లు అనేవి. దీంట్లో అనేది ఒకటి 10 రూపాయలు ఉంటుంది. ఇది తీసుకుని మీరు చక్కగా మీరు ఈ ప్రింట్ ఈ క్యాప్ అనేది తీసి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి, మీరు ఈ గీత అనేది కరెక్ట్గా గీసుకోవాలి. ఈ గీతే అన్నమాట మీకు కరెక్ట్గా ఆ మెజర్మెంట్ అనేది సరి చేస్తుంది, కరెక్ట్గా తీసుకెళ్తుంది ఈ గీత అనేది. చూసారా ఈ గీత అనేది పర్ఫెక్ట్గా మీరు లైన్ అనేది స్ట్రైట్గా చూడండి ఈ లాస్ట్ దాకా ఇలా గీసేయాలన్నమాట. ఇక్కడ దాకా గీసేస్తే చూడండి ఇది ఒకవేళ ఇలా 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 చూసారా మీరు గీసిన గీత ఇది ఇలా కవర్ అయిపోయి ఇలా పక్కకు వెళ్ళినా మీరు సరి చేసుకుని చక్కగా దాని మీద ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఈ కింద కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వంకర అయింది అనుకోండి, ఇక్కడ వంకర అయింది అనుకోండి, దాన్ని స్టడీ చేసుకుని కరెక్ట్గా ఇలా అనేది చేసుకుని కరెక్ట్గా ఇలా లైన్ని సెట్ చేసుకుంటారు. అర్థమైంది కదా. ముందు ఆ గీత గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బయట గీత అనేది గీసుకోవాలి. బయట గీత అనేది కరెక్ట్గా ఇలా గీసుకోవాలి. ఎందుకంటే ఆ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకోవచ్చు. మీరు ఈ పెన్తో ఇలా గీసేసారనుకోండి పూర్తిగా చూడండి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి లైన్ మీద కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా ఈ వేలు అనేది ఇలా పెడతారు. పెట్టి చక్కగా మీరు పెన్తో ఇలా గీసుకుంటే మీకు ఈ లైన్ అనేవి కరెక్ట్గా గీసుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఒక 4-5 డిజైన్ పేపర్లు గీసుకున్నారనుకోండి, మీకు డిజైన్ తయారు చేసే ఒక ఫార్ములా అనేది హ్యాండ్ అనేది ఫ్రీ అవుతుంది. అక్కడ నుంచి చిన్న చిన్న డిజైన్స్ అనేవి మీరు అలా అలా చేసేవచ్చు. ఎంత తయారు చేసిన మొద్దు వల్లైనా ఈ డిజైన్ తయారు చేసే ఆ పద్ధతి అనేది చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ దాకా వెళ్ళిపోయారు కదా, చివరిగా ఇలా వెళ్ళిపోయి చక్కగా ఈ పెన్నుతో ఇలా ఎక్కడైతే డిజైన్ ఉందో అక్కడే అలా గీసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది పెన్నుతో ఇలా గీసుకుంటూ చక్కగా చూడండి ఇలా అనేది గీసుకుంటూ ఉంటే మీకు ఈ అలవాటు అయ్యిద్ది అనమాట. ఈ షేపులన్నీ అలవాటు అవుతాయి. ఇలా అనేది ఒక చెయ్యి ఇలా పెట్టి మీకు చెయ్యి పడితే మాత్రం మళ్ళీ ఇలా వదిలేయండి. నార్మల్గా వదిలేసి మీరు ఈ డిజైన్ చూసుకోండి. గీసాం కదా, మళ్ళీ ఇలా సరి చేసుకుని కింద నుంచి ఇలా పెట్టి కరెక్ట్గా ఈ పైన అనేది సరి చేసుకుని పర్ఫెక్ట్గా ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ దీన్ని సరిగ్గా కరెక్ట్గా కూర్చుంది కదా, అలా కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్గా ఇలా కింద నుంచి ఇలా చూసుకుని చక్కగా ఇలా పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇక మొదలు పెడతామని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి మొదలు పెట్టండి. చెయ్యి నిప్పడితే మాత్రం ఖచ్చితంగా అలాగే చేయండి ఫ్రెండ్స్. అర్థమైంది కదా మీకు. ఇలా అనేది ఇక్కడ మీరు పూసలే కుట్టేవచ్చు జస్ట్ అలా అనేది. లేదు మన పూసల చుట్టూ అవుట్లైన్లు కుడతామన్నా కుట్టుకోవచ్చు. లేదు మేము జర్దోసి కుట్టుకుంటామన్నా కుట్టుకోవచ్చు. రకరకాలుగా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. జర్దోసి వేసి లోపల లొంగ నాట్స్ కూడా వేయవచ్చు. ఇలా కూడా ఆ ఫ్లవర్లో వేసుకోవచ్చు అనమాట. ఇలా డిజైన్ మొత్తం చక్కగా ఇలా గీసుకుంటూ రావాలి. చెయ్యి నిప్పడితే మాత్రం వదిలేయండి. మొత్తం వదిలేసి మళ్ళీ లైన్ అనేది సెట్ చేసుకుంటూ చక్కగా ఇలా కరెక్ట్గా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఇలా పెన్తో నీట్గా ప్రశాంతంగా గీసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. చెయ్యి నిప్పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఆ హ్యాండ్ అనేది అలా పెట్టేయండి. పర్ఫెక్ట్గా ఇలా మీరు ప్రతిదీ కూడా ఆ స్కెచ్ పెన్తో గీసుకుంటే అవి హోల్స్ పెట్టేటప్పుడు మీకు వాటర్తో ఎలా ప్రింట్ వేయాలి అంటే నీళ్ళతో ఎలా ప్రింట్ వేయాలనేది ఈ డిజైన్ మొత్తం నేను ఇలా గీసేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. జస్ట్ ఎలా ఉందో దేని మీద ఉందో దాని మీద అలా గీసేయడమే. జస్ట్ అలా గీసుకుంటూ పోవడమే మైండ్ పెట్టి. కరెక్ట్గా గీసుకుంటే ఈ పేపర్ అనేది మీకు ఒక 10 బ్లౌజుల దాకా పనికొస్తుంది. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీరు ఒక్కసారి గీసారంటే 10 బ్లౌజుల దాకా పనికొస్తుంది అంటే చూసుకోండి. ఇక ఈ కవర్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఆ ట్రేస్ పేపరు ఆయిల్ పేపర్ దొరకడమే కష్టమైపోతుంది చాలామందికి. అందుకనే నేను ఫస్ట్ ఈ ఐడియా మీకు తెలియపరుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది చాలా ఈజీ అనమాట. మీరు వాటర్తో కూడా ప్రింట్ వేసుకోవడం అనేది చివర్లో చూపిస్తాను. చక్కగా ఫైనల్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ సరి చేసుకుని కరెక్ట్గా ఈ లైన్ ఒకటి కరెక్ట్గా ఉండేటట్లుగా ఇక్కడ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయేటట్లుగా చూసుకోండి. ఇదంతా ఇలా కనిపిస్తుంది అనమాట లూజ్ అయిపోయి. దానంత మాత్రాన ఇదంతా చెడిపోయిందని లెక్క కాదు. అది పక్కన పెట్టండి. ముందు చక్కగా చూడండి ఇక్కడ లైన్ అంతా కవర్గా కరెక్ట్గా ఉంది కదా, ఉన్నప్పుడు మీరు గీసుకుంటూ వెళ్ళిపోండి చక్కగా. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా మీరు ఇలా గీసుకుంటే మాత్రం ఇది మీకు 4-5 బ్లౌజుల దాకా ఈజీగా మీరు వేసుకున్నప్పటికి కూడా ఒక 15 బ్లౌజులు కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు మామూలు ట్రేస్ పేపర్ అయితే 4-5 బ్లౌజుల దాకా వేసుకోవచ్చు. కానీ ఇదైతే మీకు ఒక 10 బ్లౌజుల దాకా ప్రింట్ అనేది వేసుకోవచ్చు ఒకసారి తీస్తే. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది కరెక్ట్గా మీరు ప్రింట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను.
జాగ్రత్తగా చూడండి. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి. అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది కరెక్ట్గా ఇది ప్రింట్ అంతా నేను వేసేసిన తర్వాత చూసారా, ఈ ప్రింట్ మొత్తం గీసిన తర్వాత ఎలా వచ్చింది చూసారా, ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇది మీరు హోల్స్ పెట్టాలి. హోల్స్ పెట్టాలంటే హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది చూడండి, చేతిలో చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది కంపల్సరీగా ఇది హోల్స్ అనేవి వేయాలన్నమాట. దీంతో గుచ్చి ఎలా వేయాలని చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ అనేది గ్రీన్లో బ్లాక్ అనేది కనిపించదు మీకు, అందుకనే నేను ఒక క్లాత్ పెడుతున్నాను కింద. చూడండి, ఈ క్లాత్ అనేది కింద పెట్టంగానే కలర్ అనేది కనిపిస్తుంది చూసారా, ఇలా ఈ ప్రింట్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు హ్యాండ్ వర్క్ సూది అనేది తీసుకోవాలి, సన్న సూది అనేది తీసుకోవాలి. కొంచెం సన్నది తీసుకుంటేనే మంచిది. చూడండి, ఇప్పుడు అనేది హోల్ పెడుతున్నాను చూడండి. కరెక్ట్గా ఇలా కొంచెం గ్యాప్లో ఈ హోల్స్ అనేవి పెట్టాలన్నమాట. చూడండి, ఈ హోల్స్ అనేవి ప్రతి దానికి కూడా ప్రింట్కి మీరు పెట్టేయాలి. పెట్టంగానే ప్రింట్ ఎలా వేయాలో చూపిస్తాను. ముందు ఒకసారి చూడండి, కింద చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇలా హోల్స్ అనేవి అన్నీ మీరు ఎక్కడైతే ప్రింట్ అనేది గీసుకున్నారో అవన్నీ హోల్స్తో ఇలా చక్కగా ఈ హోల్స్ అనేవి పెట్టేయాలి. ఇలా పెడితేనే మీకు తొందరగా అనేది వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది ఈ హోల్స్ పెట్టడం అనేది. మీరు రాబోయే రోజుల్లో స్పీడ్గా పెట్టేస్తారనమాట. కాకపోతే ఒక 4-5 పేపర్స్ పెడితే మాత్రం మీకు అలవాటు అనేది అవ్వదు. దయచేసి ఈ అలవాటు అనేది చేసుకోండి. ఏదైనా మీరు ప్రింట్ దొరికినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు బెడ్షీట్ మీద ఒక చిన్న ఫ్లవర్ అనేది నచ్చింది మీకు, అది మీరు ఈ కవర్ పెట్టి గీసేయవచ్చు. పెన్తో గీసేసి దాన్ని హోల్స్ పెట్టుకుని ఇక్కడ మీరు బ్లౌజ్కి హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, మీకు ఒక ఐడియా అనమాట. ఇలాగే మీరు ఎన్నో ఐడియాస్ అనేవి చేసుకోవచ్చు. ఇది ఈ ఒక్క రకంగా కాదు మై డియర్ ఫ్రెండ్స్, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది ఈ హోల్స్ పెట్టడం అనేది. ఇది అలవాటు అనేది రావాలి. చాలామంది అంటున్నారు మీకు మిషన్లు వచ్చేసాయి కదా, దీంట్లో ఒక మిషన్ వచ్చింది హోల్స్ పెట్టేది, దాంతో పెడితే కరెక్ట్ కాదు. ఎవరైతే రోజుకి 10 గంటలు వర్క్ చేస్తారో ప్రొఫెషనల్ వర్కర్స్ ఈ హ్యాండ్తోనే చేస్తారు. ఆ మిషన్లు అనేవి అంతా షోయింగ్, అది అంతా టైం వేస్ట్ అనమాట. మీరు దయచేసి దీంతోనే మీరు హ్యాండ్తో చేయడమే కరెక్ట్గా నేర్చుకోండి ఈ హోల్స్ పెట్టడం అనేది. ఇప్పుడు ఇదంతా పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. అనేది మీరు పర్ఫెక్ట్గా హోల్స్ అనేది ఈ క్లాత్ మీద పెట్టినా కూడా కనిపించింది మీకు. మీరు వేరే క్లాత్ కింద పెట్టాల్సిన అవసరంలా. నేను ఏంటంటే వేరే క్లాత్ మీద, ఎందుకంటే మీకు తెలియాలని చెప్పి ఆ క్లాత్ మీద పెట్టి నేను హోల్స్ పెట్టాను అనమాట. మీరు ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టేయండి, ఈ క్లాత్ మీద ఇలా పెట్టేది. చూశారు కదా, ఇలా చూడండి. చూడండి, ఇక్కడ మీకు కరెక్ట్గా చూడండి, ఇదంతా హోల్స్ అనేవి పెట్టేశాను మొత్తం ఈ సూదితో, ఈ హ్యాండ్ వర్క్ సూదితో 5 నంబర్ నీడిల్స్తో మొత్తం చుట్టేసాను అనమాట. సన్న సూది అయినా పర్లేదు, మీకు హోల్స్ అనేది పెట్టేయండి కరెక్ట్గా. ఇది మాత్రం హోల్ పెట్టవద్దు దయచేసి, ఈ లైన్ అనేది పెట్టవద్దు, ఓకేనా. ఇది మొత్తం అనేది హోల్స్ అనేవి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి, నేను ప్రింట్ అనేది వాటర్తో వేస్తాను. ఎలా వేస్తాను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్నది ఫేస్ పౌడర్ అనేది ఉంది. మైసూర్ శాండిల్ అనేది ఫేస్ పౌడర్ అనేది నా దగ్గర ఉంది. ఈ పౌడర్ అనేది యూజ్ చేసి వాటర్తో ప్రింట్ వేద్దాం. ఎలా వేద్దామో చూపిస్తాను చూడండి. చూడండి, ఒక లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట. ఆ లైన్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ లైన్ అనేది నీట్గా వచ్చేటట్లుగా గీసుకోవాలి. గీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ అంతా వచ్చేసింది కదా, పైన కూడా సేమ్ అనేది ఆ లైన్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఆ గీత అనేది గీసుకోండి. ఈ లైన్ అనేది ఏంటంటే కొంచెం చిన్న స్కేల్ వల్ల అలా వచ్చింది, కానీ స్ట్రైట్ మాత్రం కరెక్ట్గా గీసుకుంటే మీరు పెద్ద స్కేల్ పెట్టి నీట్గా ఆ లైన్ని మీరు బేస్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది నెక్ అనమాట. ఇది నెక్ అండి. ఇక్కడ నుంచి ఇలా నెక్ అనేది తిరగాలన్నమాట. ఇది మీకు నడువు ఎంత ఉందో అంత తీసుకోండి బ్లౌజ్కి. కానీ ఇక్కడ ప్రింట్ అనేది వేద్దాం. ప్రింట్ అనేది వేయాలంటే ముందు అనేది పేపర్ అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఆ లైన్ మీద పెట్టుకోవాలి. ఈ లైన్ చూసారా, ఈ లైన్ మీద కరెక్ట్గా ఉండాలి. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మీద కరెక్ట్గా ఇలా పెట్టాలన్నమాట. పెట్టి ఇలా పట్టుకుని ప్రింట్ అనేది వేయాలి.
ఇది ప్రింట్ అనేది వాటర్తో ఎలా వేయాలనేది చూపిస్తా. వాటర్తో అనేది వేద్దాం ప్రింట్ అనేది. ఆ వాటర్తో వేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఈ లైన్ మీదే ఉండాలి. ఇది కూడా ఇది ఇటు తిప్పిన తర్వాత కూడా ఈ లైన్ మీదే కరెక్ట్గా ఉండాలి. ఈ లైన్ మీద పెట్టి పర్ఫెక్ట్గా మీరు ఈ ప్రింట్ అనేది వేయాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. చూడండి, లైట్గా వాటర్ అనేది కొంచెం వదులుకోండి. వాటర్ అనేది కరెక్ట్గా కొంచెం వదులుకుని పర్ఫెక్ట్గా కొంచెం వాటర్ అనేది వదిలాం కదా ఈ ఫిల్టర్లోంచి. ఇప్పుడు చూడండి ఈ పౌడర్ అనేది, ఫేస్ పౌడర్ అనేది దాంట్లో ఆ వాటర్లో వేసేయండి. ఇలా వేసేయండి. చూడండి, ఈ ఫేస్ పౌడర్ అనేది ఏదైనా ఉందా మీరు ఈ వాటర్లో వేసిన తర్వాత మీ దగ్గర ఇలా దారాలు అనేవి చుట్టేయండి. ఇది మీకు సైడ్ వేసే దారాలు, మగ్గాలకి సైడ్ వేసే దారాలు, ఏదైనా దారాలు ఉంటే మీకు దగ్గర ఇవి ఖచ్చితంగా ఇలా చుట్టేసి కరెక్ట్గా ఇలా తిప్పేసి దీన్ని ఇలా కలిపి ఇలా వాటర్లో కలపండి. ఇలా మొత్తం కలిసిపోవాలి. మీరు వాటర్లో పౌడర్ ఉంది చూసారా, ఆ పౌడర్ కూడా దాంట్లో కలిసిపోవాలి. వాటర్లో కూడా కలిసిపోయి ఇలా అనేది అయిపోతే ఈ కరెక్ట్గా ఇలా తిప్పుకుని నీట్గా అదంతా కలిపేసిన తర్వాత ఈ వాటర్లోకి ఇప్పుడు ఇలా చూడండి, ఇలా అనేది కరెక్ట్గా నీట్గా పిండాలన్నమాట. పిండిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా కింద నుంచి గాడిగా ఉండేది తీసుకుని కొంచెం పిండుకోవాలి. ఎక్కువ వాటర్ అయిపోకూడదు. ప్రింట్ వేసేటప్పుడు వాటర్ లాగా మడ్డిగా అయిపోకూడదు. కావాలంటే కొంచెం శాంపిల్ అనేది పక్కన ప్రింట్ అనేది వేసుకోండి టెస్టింగ్ కోసం. అంతేగాని ఇలా ఎక్కువ వాటర్ ఉండకూడదు. ఇలా పిండేయాలి. పిండేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్ అనేది కరెక్ట్గా పెట్టుకుంది. ఇది చూడండి వంకరగా ఉంది. ఇది కరెక్ట్గా లైన్ మీద తీసుకెళ్ళాలి. ఆ కరెక్ట్ గీసిన లైన్ మీద కరెక్ట్గా తీసుకెళ్ళాలి. ఈ లైన్ అంతా కరెక్ట్గా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మనిషితో ఇలా పట్టించుకోండి. ఒక చేత్తో పట్టించుకోండి. ఇలా చేత్తో నార్మల్గా ఇలా చెయ్యి అనేది నార్మల్గా ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలి చెయ్యి అనేది. ఇలా పెడితే కరెక్ట్గా ఈ చెయ్యి అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా లైన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుని ఇప్పుడు ప్రింట్ అనేది వేస్తున్నాను. చూడండి, ఈ వాటర్తో ప్రింట్ వేస్తున్నా. వాటర్తో అనేది ప్రింట్ అనేది వేసుకుంటూ పోతున్నా. చూడండి, ఇలా అనేది వాటర్తో పర్ఫెక్ట్గా ప్రింట్ అనేది పడుతుంది. చూసారా, వాటర్తో అనేది ప్రింట్ అనేది వేయడం అనేది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నా. జాగ్రత్తగా చూడండి, చివరి వరకు మీకు అర్థమైపోయింది. చూడండి, ఇలా వాటర్తో ప్రింట్ అనేది గీసుకుంటూ పోతే పర్ఫెక్ట్గా పడిపోతుంది ప్రింట్ అనేది. చూడండి, ఇలా అనేది ప్రింట్ అనేది కరెక్ట్గా మీరు గీసుకుంటే ఈ వాటర్తో నీట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ ప్రింట్ అంతా ఈజీగా మీకు వాటర్తో పడిపోతుంది. ఈ వాటర్ అనేది మీకు వైట్గా కనిపిస్తుంది చూసారా, ఆ వాటర్ అనేది చక్కగా ఆ పౌడర్తో సహా వెళ్తుందన్నమాట పైకి. అలా అనేది నీట్గా మీరు ఇలా రుద్దేశారనుకోండి పర్ఫెక్ట్గా ఈ ప్రింట్ అంతా ఇది ఎక్సలెంట్గా వాటర్తో మీకు పూర్తిగా పడిపోతుంది అన్నమాట. ఇక్కడ చూశారు కదా. ఇప్పుడు చూడండి ఈ ప్రింట్ అంతా వాటర్తో వేసామన్నమాట. ఈ పౌడర్ వేసి చూసారా, ప్రింట్ అంతా నీట్గా వచ్చేసింది. కొంచెం ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ వేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రింట్ అనేది. చూడండి ఖచ్చితంగా ఏంటంటే మీరు ఈ క్లాత్ ఇలా తుడుచుకోవాలి నీట్గా. అటువైపు ప్రింట్ అనేది వేసేటప్పుడు ఈ ప్రింట్ అనేది పోతుందన్నమాట. లైట్గా కనిపించింది, హోల్స్ అనేవి మాకు కనిపిస్తాయి దగ్గర నుంచి. అయినప్పటికీ కూడా మీరు ఈ పేపర్ అనేది ఇలా ఈ కవర్ అనేది ఇలా మీరు ఒకసారి తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత కింద కూడా ఈ హోల్స్లోది ప్రింట్ అనేది కిందకు వచ్చింది. మళ్ళీ ఒకసారి 2 సార్లు ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ప్రింట్ ఎలా వేయాలనేది ఈ లైన్ పెట్టి నేను చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క అంతా ప్రింట్ అనేది పడింది. వాటర్తో ప్రింట్ వేసాము ఇదంతా. ఇంకో పక్క అనేది ఎలా వేయాలనేది చూడండి. వాటర్తో వేయకూడదు ఇంకో పక్క అనేది. అది ఎలా వేయాలనేది నేను నీట్గా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు ఫేస్ పౌడర్ ఉంటే చాలు, వాటర్లో కలిపి ఈ కవర్ మీద మాత్రమే వేయాలి వాటర్తో. అర్థమైంది కదా, కవర్ మీద మాత్రమే ప్రింట్ అనేది వాటర్తో వేయాలి. ఆ పాయింట్ గమనించండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్. చూడండి ఈ కవర్ అనేది కరెక్ట్గా మీకు ఈ ప్రింట్ అనేది ఒక పక్క వేసాం. హాఫ్ అనేది కరెక్ట్గా లైన్ మీద పెట్టి ఇంకోటి ఏం చేయాలి, ఇటువైపు తిప్పాలి. కవర్ అనేది ఇలా తిప్పాలి. ఇటువైపు తిప్పితే ఇక్కడ చూడండి ప్రింట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా డిజైన్ అనేది కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా దాంట్లో కలిపి కరెక్ట్గా దాంట్లో మీద పెట్టి ఇలా పెట్టి ఈ లైన్ చూసారా, ఈ లైన్ అనేది దాంట్లోకి కరెక్ట్గా దాంట్లో సరి చేసుకుంటూ ఇక్కడ సరి చేసుకుని పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఈ లైన్ అనేది చూడండి ఈ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ లైన్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఉండిన తర్వాత ఈ ఫ్లవర్లో కరెక్ట్గా కలపాలి. కలిపిన తర్వాత మీకు డీస్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. డీసులు తెలుసు కదా, డీసులు అంటే మీకు ఈ టైలరింగ్ మార్కింగ్ చేసే ఈ డీస్ అనేవి ఉంటాయన్నమాట మార్కెట్లో. ఇలా బ్లూ కలరు, రెడ్ కలరు ఇవన్నీ ఉంటాయి. ఇలా డీస్ ముక్కలు అనేవి ఉంటాయన్నమాట. మీరు మార్కెట్లో తెచ్చుకుంటే ఇవన్నీ కలర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ దీంట్లో కానీ ఏదైనా తీసుకోండి డీస్ అనేది. లేదనుకుంటే మీరు దానికన్నా బెస్ట్ పాండా డీస్ అనేది తీసుకోండి. పాండా డీస్ అంటే కొవ్వొత్తి లాగా ఉంటుంది. ఈ పాండా డీస్ అని మార్కెట్లో దొరుకుతుంది.
పాండా ఉంటుంది అనమాట దీని మీద. పాండా డీస్, చైనా డీస్ అన్నా కూడా మీకు మార్కెట్లో ఇస్తారు. చైనా డీస్ అంటారు దీన్ని. ఈ ఖచ్చితంగా ఈ డీస్ అనేది ఇలా పట్టుకుని ఇక్కడ చూసుకోండి, ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుని ఇలా దీంట్లో కలిపి ఈ డీస్తో ఇలా రుద్దుతూ వెళ్ళాలి. ఇలా జస్ట్ చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా రుద్దుతూ వెళ్ళాలి చూడండి, ఇలా గీస్తూ వెళ్ళాలి. ఏది ఈ హోల్స్ ఉంటాయి కదా ఈ పక్క, మీరు ఒకవైపు ప్రింట్ వేశారు హోల్స్ లేని వైపు, ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇటువైపు గరుగ్గా ఉంటుంది. ఆ హోల్స్ ఉన్న వైపు ఇలా గీసేయాలి మీరు. ఇది పాండా డీస్తో ఇలా గీసుకుంటూ వెళ్ళాలి. ప్రింట్ అనేది ఇలా గీసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ ప్రింట్ మొత్తం పడిపోతుంది. చూడండి, ఇలా పాండా డీస్తో నీట్గా గీసేయండి. ఇప్పుడు చూడండి, పేపర్ తీస్తున్నా లైట్గా చూడండి, తీయంగానే చూసారా రెండు వైపులు కూడా ప్రింట్ అనేది పడిపోయింది. చూసారు కదా, ఈ పాండా డీస్తో ఒకవైపు గీసేయాలి హోల్స్ వచ్చినప్పుడు. ఇటువైపు ఏంటంటే ప్రింట్ అనేది వాటర్తో వేయాలి. అర్థమైంది కదా, ఇటువైపు వాటర్తో వేస్తే కుదరదు, ఎందుకంటే ఇక్కడ హోల్స్ ఉంటాయి, మనకి గరుగ్గా హోల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ అనేవి హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు. ఈ హోల్స్ అనేవి ఉంటాయి అనమాట గరుగ్గా, ఇలా గరుగ్గా తగులుతుంటాయి గాడిగా. ఈ హోల్స్ ఉన్నప్పుడు పాండా డీస్ అనేది ఇటువైపు దిద్దాలన్నమాట. ఇటువైపు వాటర్తో వేయాలి. చూసారు కదా, ఇది మీ నడుము అని అన్నమాట. ఈ నడుము అనేది ఎంత ఉందో అంత చూసుకోండి. ఇంత నడుము ఉందంటే ఇక్కడ దాకా పెట్టి ఇక్కడ గీత పెట్టుకుని ఆ లైన్కి కరెక్ట్గా అలా ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రింట్ అనేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మీకు నెక్ ఇంతే వచ్చిందంటే ఇక్కడ దాకా కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ దాకా కట్ అయిపోతుంది చూసారా, ఇక్కడ దాకా కట్ అయిపోతుంది. ఎక్కువ ఉందంటే ఇక్కడ దాకా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, కరెక్ట్గా దీన్ని ఏం చేయాలో తెలుసా, మీరు కరెక్ట్గా ఇలా ఆకులు అనేవి పెంచుకుని ఇలా అనేవి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉండదు 90%. ఒకవేళ మీకు ఇది డౌన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ మీరు కవర్ చేసుకోవాలి ఇలా ఆకులు వేసుకుని. అర్థమైంది కదా, తక్కువ ఉంటే ఇక్కడ దాకా ఉన్నా కట్ చేసేయండి. అర్థమైంది కదా, ఇది అందరికీ సరిపోయే మెజర్మెంట్ అనమాట. అందరికీ సరిపోయే మెజర్మెంట్తో ఈ డిజైన్ పేపర్స్ అనేవి మేము ఇస్తున్నాం మీకు. డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు ఫస్ట్ వీడియో చూస్తే ఈ డిజైన్ పేపర్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. కేవలం ఇది అతి తక్కువ ధరలో మీకు ఈ డిజైన్ పేపర్లు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇక్కడ దాకా అనేది వాటర్తో వేయడం, ప్రింట్ అనేది ఎలా ఉంది, ఇటువైపు డీస్తో వేయడం అనేది నేను చక్కగా చూపించేశాను మై డియర్ ఫ్రెండ్. ఖచ్చితంగా ఇలా అనేది మీరు ప్రింట్ అనేది వేసుకోండి. అదే హ్యాండ్తో కూడా ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ అప్సరా పెన్సిల్, వైట్ పెన్సిల్ అనేది తీసుకోండి. మీకు ఎక్కడైనా పౌడర్ అనేది పోయిద్దని అనుమానం ఉంటే మాత్రం పెన్సిల్తో ఇలా గీసుకోండి చక్కగా. దాని మీద పెన్సిల్తో స్టాండర్డ్గా, అంటే ఒక 4-5 రోజులు ఈ వర్క్ అనేది కుట్టాలి, 4-5 రోజుల తర్వాత లాంగ్ టైం అనేది మగ్గం మీద ఉండిద్ది, 2 రోజులు ఉండిద్ది అంటే చేసేవచ్చు మీరు. కానీ 2 రోజుల కన్నా ఎక్కువ టైం అనేది ఉండిద్దంటే మీరు పెన్సిల్తో ఇలా గీసుకోండి, ఎక్కడికక్కడ అలా గీసుకోండి పెన్సిల్తో. ఈ వాటర్ది అనేది ఎక్కువ వరకు పోదు, కానీ ఈ డీస్ది మాత్రం పోయిద్ది. ఈ డీస్ది మాత్రం ఖచ్చితంగా పోయిద్ది. కాబట్టి మీరు ఇలా ప్రింట్ అనేది కరెక్ట్గా గీసుకోండి. వైట్ పెన్సిల్ అనేది తీసుకుని ఈ అప్సరా వైట్ పెన్సిల్ అనేది మీరు నీట్గా ఇలా గీసుకుంటే ఇది స్టాండర్డ్గా ఉండిపోతుంది అనమాట. ఈ ప్రింట్ మొత్తం ఓకేనా, కరెక్ట్గా గీసుకోండి. అందరికీ సరిపోయే మెజర్మెంట్ ఇది. అర్థమైంది కదా. డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి. ఈ డిజైన్ పేపర్లు కావాలంటే ఫస్ట్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో చూడండి. ఇది ట్రేస్ పేపరు. సెంటర్లో గీత గీసిన తర్వాత ఆ సెంటర్లో గీతకి కరెక్ట్గా పెట్టాలి. ఇది కవర్ కాదు. కవర్ అయితే వాటర్తో వేయవచ్చు, మీరు డీస్తో గీయవచ్చు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కిర్సనాయిల్లో మీరు పౌడర్ కలిపి, లేదా పెట్రోల్లో పౌడర్ కలిపి, లేదా మీరు ఈ కార్ పెయింట్ ఆయిల్ అని చెప్పి వైట్ ఉండిద్ది, వైట్ పెట్రోల్ అని చెప్పి టిన్నర్ అంటారు, మీకు టిన్నర్లో కలిపి అయినా మీరు పౌడర్ అనేది ఈ ట్రేస్ పేపర్ మీద గీయాలి. వాటర్తో గీస్తే ఇది చిరిగిపోతుంది, వెమ్మటి చిరిగిపోతుంది. ఇది వాటర్తో గీయడం కాదు. ఈ ట్రేస్ పేపర్ ముందు చూపించాను కదా, ఈ ట్రేస్ పేపర్ అనమాట ఇది. దీని మీద డిజైన్ అనేది గీసి ఈ పెట్రోల్తో కానీ లేకపోతే దీన్ని మేము కిర్సనాయిల్తో వేస్తున్నాం. కిర్సనాయిల్తో చూసారా ఎలా అనేది మీరు పౌడర్ అనేది కలుపుకుని చక్కగా ఇలా అనేది గీస్తే ఆ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సెంటర్ నుంచి మొదలు పెట్టాలి. ముందు ఇటువైపు వేసిన తర్వాత ఆ పేపర్ అనేది తుడిచిన తర్వాత మళ్ళీ తర్వాత అవతల వైపు అనేది తిప్పుకోవాలి. ఈ ప్రింట్ అనేది చూశారు కదా ఎలా అనేది వేస్తున్నామో అలా అనేది ఆ డబ్బాలో నుంచి కరెక్ట్గా గీసుకుని కలుపుకుని కరెక్ట్గా ఏదైతే మీరు క్లాత్ ఒక క్లాత్ అయినా పర్లేదు, దాని ద్వారా అయినా ముంచి అయినా కరెక్ట్గా పిండి ఆ పేపర్ మీద అలా రుద్దితే కింద ప్రింట్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి కంప్లీట్గా. చూడండి ఈ ప్రింట్ అనేది ఇప్పుడు తీసిన తర్వాత ఎలా వచ్చింది చూడండి. కరెక్ట్గా లైన్ మీద వేసాం కదా, ఆ సెంటర్ లైన్కి ఇక్కడ చూడండి, ఈ సెంటర్ లైన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి మీరు. ఈ సెంటర్ లైన్కి కరెక్ట్గా పెట్టి వేస్తే మీరు ఈ కవర్ మీద గీసి ఆ కవర్ మీద వేసుకోండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఒకవైపు అయిపోయింది, మళ్ళీ ఆ వైపే మళ్ళీ సేమ్ అనేది ఆ పక్క కూడా పెట్టాలి. తర్వాత
మీరు ఆ పేపర్ తుడిచేసి ఇటువైపు అటువైపు వేసేయాలి. అదనమాట ప్రాసెస్ అనేది గమనించండి. చూడండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా లైన్ మీద పెట్టి సెంటర్లో కరెక్ట్గా ఈ కిరసనాయిల్తో మేము ఈ పౌడర్ అనేది కలిపి కిరోసిన్తో చూడండి ఈ రెండు వైపులు కూడా ప్రింట్ వేసేసాం. వేసేసిన తర్వాత రెండో వైపు అనేది ఇంకో వైపు తిప్పి వేయాలంటే ఈ చూసారా ప్రింట్ అంతా ఎలా వచ్చిందో, ఇది ఆరిన తర్వాత బాగా వచ్చింది. ఇది కిరసనాయిలు మళ్ళీ పౌడర్ అనేది కలిపి వేసామన్నమాట. టిన్నర్తో అయినా వేసుకోండి. వైట్ చూడండి కింద అనేది ఎటువైపు అయితే వేసామో అటువైపు తుడిచేస్తున్నాం. తుడిచిన తర్వాత రెండో వైపు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ రెండో వైపు కూడా నీట్గా ఆ లైన్ సెంటర్ అనేది కరెక్ట్గా చేసుకుని ఆ దాని మీద లైన్ మీద కరెక్ట్గా పెట్టి ఇక్కడ కూడా ప్రింట్ అనేది కరెక్ట్గా మీరు ఈ కిరసనాయిల్తో, అంటే ఇది ట్రేస్ పేపర్ కదా, ఇది కవర్ కాదు. ఇది కవర్ అయితే మీరు ఖచ్చితంగా వాటర్తో వేయవచ్చు, కానీ ఇది ట్రేస్ పేపర్ అనమాట. రెండు వైపులైనా ఎటువైపు వేసినా పర్లేదు, అటువైపు ఇటువైపు ఒక్కసారి హోల్ పెడితే రెండు వైపులు కూడా ఒకే ఆయిల్తో వేయవచ్చు, అంటే కిరసనాయిల్తో వేయవచ్చు. అది కవర్ అయితే అలా కుదరదు. కవర్ అయితే ఒకవైపు వాటర్తో వేయాలి, ఒకవైపు డీస్తో వేయాలి. ఎందుకంటే హోల్స్ అనేవి ఉంటాయి గరుగ్గా, అందుకని. అర్థమైంది కదా మీకు? ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇలా అనేది ప్రింట్ అంతా వేసేసిన తర్వాత ఇది పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఈ ప్రింట్ అంతా నీట్గా రుద్దాలన్నమాట. ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోకూడదు, అది కింద వేస్ట్ అయిపోతుంది. లైట్గా తీసుకుని ఆయిల్ అనేది దాని మీద బాగా రుద్దాలి. రుద్దితే అది అందుకనే ఈ 3-4 సార్లు ఈ పేపర్లో వస్తాయి, తర్వాత చిరిగిపోతాయి. ఆ కవర్ అయితే అలా కాదు. చూసారా ఫుల్ అనేది డిజైన్ వచ్చేసింది, ఫుల్ ప్రింట్ అనేది వేసాను. చూడండి ఈ ప్రింట్ అంతా ఎలా వేసాము చూసారు కదా. సెంట్రల్ లైన్ అనేది కంపల్సరీగా ఆ లైన్ మీద పెట్టి వేయండి. ప్రింట్ అనేది అటు ఇటు అనేది ఇది కిరసనాయిల్తో వేసామన్నమాట, పౌడర్ కలిపి. చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు కూడా కవర్తో అనేది కానీ ఈజీగా వేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అన్నమాట. ఈ 3 ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. ఇది హై క్వాలిటీ, లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింక్ ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా, ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది. ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా 1 మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు. ఇది చూడండి రెండో మగ్గం అనమాట. ఇది 2-in-1 మగ్గం. ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్, హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము. చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు. చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అతి తక్కువ ధరలో ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు. ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా, కాకపోతే అది పైన కూర్చునేది, ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే, అంతే తేడా. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో, ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట. ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప ఆఫర్ అన్నమాట. ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం 20 రోజులు మాత్రమే. మీరు మగ్గం కానీ 2 రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర. మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ, లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి, అవి 20 సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, డిజైన్ ఎలా తీయాలి, కొలతలు ఎలా వేసుకోవాలి, ఈ 4 నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చివరి 2 వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి, ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి, 6 నెలల మెజర్మెంటు, అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ అనేది కొన్ని రోజుల ఆఫర్ మాత్రమే. కేవలం మా దగ్గర 20 సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి
చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా 2 రకాల మగ్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ, లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట. ఈ 2 నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు. ఈ 2 నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫలానా రోజు నేను జాయిన్ అవుతాను, నేను ఫలానా తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో 100% అయిపోతారు. ఫ్రీ ఇంకా next మగ్గం చూడండి. క్లాసెస్. ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ
మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది. స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో. ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.